అవును. అంతే. పనైతే జరిగింది. హ్మ్. కానీ వీళ్ళకి సంబంధం లేకుండా జరిగిపోయింది వాలంటీర్ వ్యవస్థ. ఓకే. హ్మ్. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తెలుగుదేశం వాళ్ళ టైంలో జన్మభూమి కమిటీలాగా తమను చూస్తారనుకున్నారు. హ్మ్. కానీ ఆ జన్మభూమి కమిటీలు అన్నటువంటి దాని వలన ఆ ప్రభుత్వం పడిపోయిందన్న సంగతి వీళ్ళకి తెలుసు. హ్మ్. కానీ మళ్ళీ అది దానికి వ్యతిరేకంగా ఉద్యమించినోళ్ళే హ్మ్. తాము జన్మభూమి కమిటీలాగా ఉందాం అనుకున్నారు. అవును. దానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. కాబట్టి అంటే వీళ్ళకి అసలు ప్లేస్ ఏముంది? హ్మ్. ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎంపీలు పట్టించుకోరు, ఎమ్మెల్సీలు పట్టించుకోరు, పార్టీ నాయకత్వం పట్టించుకోదు. హ్మ్. లోకల్‌గా మేమే అని కాలర్ ఎగరేద్దామంటే నువ్వు ఇప్పించేదేందిరా తొక్క మాకిచ్చేసాడు వాలంటీర్ వచ్చి ఇంటికొచ్చి అని చెప్తుండే. అవును. దాంతో వీళ్ళెళ్ళి ఇళ్ళ దగ్గరికెళ్ళి మేము కార్యకర్తము మా వల్లనే వస్తుంది, మా నాయకుడి వల్లనే వస్తుందని చెప్పుకునే అవకాశం కుదరల. హ్మ్. అట్లాంటి కార్యక్రమం కూడా నడవలేదు. దాంతో అవును. ఒక నిరాశకు గురైనటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాలు ఏవైతే ఎమ్మెల్యేల కార్యక్రమాలు జరిగినాయి గదా! ఇంటి వద్ద గడప గడపకి. గడప గడప మన ఆ ప్రభుత్వం. టైంలో వెళ్ళమంటే ఎమ్మెల్యేలు ఒక వర్గాన్నే అంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు గ్రూపులుగా మెయింటైన్ అయితే హ్మ్. ఒక గ్రూప్‌ని వెంట పెట్టుకెళ్లారు. మిగతా 2 గ్రూపులను పట్టించుకోలేదు. ఆ హ్మ్. అసంతృప్తి అంతా విపరీతమైంది. అవును. అది చల్లార్చడం ఎట్లా అనేది కూడా ఎందుకంటే పదవులు అప్పటికి బోల్డ్ ఇచ్చారు. వేలాది పదవులు ఇచ్చారు. హ్మ్. నామినేటెడ్ పదవుల మీద ఎంత రచ్చరచ్చ నడిచిందో చూసాం కదా! హ్మ్. అవును. అయినా ఇంకా అన్నికో వేల మంది కార్యకర్తలు ఉండేటప్పుడు వేల పదవులు ఇచ్చినా చాలవు హ్మ్. ఆటోమేటిక్. అవును. దానివల్ల వచ్చిన అసంతృప్తిని చల్లార్చడం ఇంకా కష్టం అనుకున్న దశలో సిద్ధం సభలతో జగన్ రోడ్డు మీదకి రావడం. ఒకటేమవుతుందంటే జగన్ అనేవాడు పద్దాక రోడ్డు మీద ఉంటే వీళ్ళు ఎక్కడికక్కడ మీటింగ్‌లప్పుడు ఎళ్లి కలుస్తారు. అక్కడితో కొంత సంతృప్తి అవుతుంది. హ్మ్. పదవొచ్చిన